నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈ వారం యూత్ కౌంటర్లో భాగంగా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. స్కూల్స్ మనం చూసినట్లయితే విపరీతంగా ప్రైవేట్ స్కూల్స్ విపరీతంగా పిల్లల దగ్గర నుంచి ఫీ రూపాన వసూలు చేస్తున్నారు. ఇది ఒకవైపు ఉంటే ఇంకోవైపు సరైన సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా విలవిలా లాడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్ని స్ట్రెంథెన్ చేసుకోకుండా ప్రైవేట్ విద్యని, ప్రైవేట్ స్కూల్స్ని, ప్రైవేట్ పాఠశాలల్ని ఎంకరేజ్ చేస్తున్న గవర్నమెంట్స్కి పై కూడా ఈరోజు యూత్ కౌంటర్లో భాగంగా మనం మాట్లాడుకుందాం. ఈరోజు యూత్ కౌంటర్లో భాగంగా మనతో పాటు శ్రీకాంత్ ఓబీసీ శ్రీకాంత్ గారు ఉస్మానియా యూనివర్సిటీ జాక్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నారు. రేపు జరగబోయే బీసీ ఇంటెలెక్చువల్ మీటింగ్ నల్గొండలో ఆయన క్రియాశీలకంగా ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు. అక్కడ కూడా ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో పాటు అశ్వన్ గారు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి జోగ్రఫీ చేస్తున్నారు. అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్లో కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నారు. ఓబీసీ ఇతర విద్యార్థులు సమస్యల మీద లేవనెత్తుతూ అనేక సార్లు పోరాటాలు, ధర్నాలు, అలాగే సెమినార్లు, కాన్ఫరెన్సెస్లో కూడా పాల్గొనడం జరిగింది. వారితో పాటు అరవింద్ గారు ప్రస్తుతం ఎంఎస్సి కెమిస్ట్రీ చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. వారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్కి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ సైన్సెస్ కాలేజ్కి ప్రస్తుతం ఆయన లీడ్ చేస్తున్నారు. వారు కూడా మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. నేను వర్చువల్గా జాయిన్ అవుతున్నాను. ఈరోజు ఈ సమస్య ఏదైతే ఉందో ప్రైవేట్ స్కూల్స్ ఈ సమస్య అన్నది చాలా దూరం దాకా వెళ్ళిపోయింది. ఎందుకంటే లక్షల్లో ఒక ఎల్కేజీ స్కూల్కి కూడా ఎల్కేజీలో జాయిన్ చేయించడానికి పిల్లల్ని అక్కడ లక్షల్లో కలెక్ట్ చేస్తున్నారు. ఇంకా వస్తే 5th, 6th, 7th క్లాస్కి వచ్చేసరికి అవి ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం ఏ ప్రైవేట్ స్కూల్ చూసినా కూడా ఎక్కడ కూడా 25,000, 30,000కి తగ్గి ఎక్కడ కూడా లేకుండా ఉండడం చూస్తూ ఉన్నాం. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని 25% బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలన్న ఏదైతే ప్రొవిజన్ ఉందో దాన్ని కూడా వీళ్ళు పాటించట్లేదు. ప్రైవేట్ స్కూల్స్ చాలా అన్యాయం జరుగుతున్నాయి ప్రైవేట్ స్కూల్స్లో. ముఖ్యంగా పేరెంట్స్ అప్పులు చేసి మరి ఆ ప్రైవేట్ స్కూల్స్లో చదివించడం మనం చూస్తూ ఉన్నాం. దందాలు చేస్తున్నారు. లాస్ట్లో ఆల్ టికెట్లు కూడా ఇవ్వకుండా ఎగ్జామ్లో ఆపడేంత స్థాయికి ఈ ప్రైవేట్ స్కూల్స్ పోతున్నాయి. ఈ ఆగడాల మీద ప్రస్తుతం మనతో పాటు ఉన్న ప్యానెల్ మెంబర్స్ ఏం మాట్లాడుతారో చూద్దాం. మొదటిగా శ్రీకాంత్ గారు మీరు సుదీర్ఘంగా ఈ విద్యా వ్యవస్థలో ఉన్నారు. స్టూడెంట్ లీడర్గా ఉన్నారు, యూత్ లీడర్గా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి క్యాంపస్లో మీరు చాలా ఇంపార్టెంట్ క్రియాశీలకంగా పనిచేశారు. ప్రభుత్వ విద్యని ప్రభుత్వం ఎలా చూస్తుంది, ప్రైవేట్ విద్యను ఎలా చూస్తుంది? ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. ఈరోజు ఒక చక్కని డిబేటు కార్యక్రమాన్ని మనం ప్రైమ్ 9 టీవీ నిర్వహించడం శుభదాయకం. అదేవిధంగా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఈ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయంటే ఈరోజు తల్లిదండ్రుల్లో ఒక రకమైనటువంటి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జూన్ మాసం వచ్చిందంటే ఆ ఫీజులు, భరించలేని ఫీజులు, ఆ పుస్తకాలు, ఆ డొనేషన్లు, రకరకాలైనటువంటి ఈ బరువు ఆ పేరెంట్స్ మీద పడుతుంది. కాబట్టి వాళ్ళు ఎంతో మానసిక ఒత్తిడికి, ఆర్థిక ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి సందర్భం ఇవాళ మనకు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాలలో కానీ నెలకొనడం దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2009 ప్రకారం యాక్టులు వస్తున్నాయి, చట్టాలు వస్తున్నాయి, కానీ ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి సరైన సౌకర్యాలు మాత్రం ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో లేకపోవడం. ఒక పక్క మేము ఉచిత విద్యను అందిస్తున్నాం అనుకుంటూనే ప్రభుత్వాలు ఈరోజు ఏం చేస్తున్నాయంటే ప్రైవేటు కార్పొరేటు విద్యని ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో నాణ్యమైన విద్య అందట్లేదనేది తల్లిదండ్రుల అభిప్రాయంగా. మా పిల్లలు
పిల్లలు మరింత నాణ్యమైన విద్య చదువుకోవాలనే ఉద్దేశంతో లక్షల రూపాయలు, వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ దగ్గర పట్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇవాళ కూలి పని చేసుకునేటోళ్ళు ఇవాళ వాళ్ళు కూడా తమ పిల్లల్ని దగ్గర టౌన్లలో ఉన్న స్కూళ్ళకు పంపించి వాళ్ళకు ఉన్నతమైన నాణ్యమైన విద్యను అందించాలనే దృక్పథంతో వాళ్ళు ఉన్న భూముల్ని అమ్ముకోవడం, బంగారాలని తాకట్టు పెట్టడం, రకరకాల ప్రయత్నాలతో రకరకాల కొంత అప్పులు చేసి కూడా వాళ్ళ విద్యను, ముఖ్యంగా విద్య కోసం ఈరోజు ఎంత ఖర్చు పెడుతుండ్రంటే ఈ దేశంలో నిజంగా వాళ్ళ సంపాదన మొత్తం కూడా, వాళ్ళ సంపాదనలో సగభాగం ఇంకంటే ఎక్కువ కూడా విద్య కోసమే ఇవాళ పిల్లల విద్య మీదనే ఖర్చు పెడుతుండ్రు. ఈ పరిస్థితులు మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రైవేటు విద్యా సంస్థలపై కనీస నియంత్రణ కూడా ప్రభుత్వాలు చేపట్టడం లేదు. ఎక్కడికక్కడ కూడా వాటికి ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ ఇక్కడ వాళ్ళని ఈ విద్యార్థుల్ని కానీ విద్యార్థుల తల్లిదండ్రుల్ని కానీ వాళ్ళను ఒక మానసిక క్షోభలోకి నేరుతున్నవి. నిజంగా గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఒకే రకమైన నాణ్యమైన విద్యా విధానం అందితే, ముఖ్యంగా ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఇవాళ ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలి, తద్వారా వాళ్ళు ఉన్నతమైనటువంటి అభివృద్ధి సాధించడానికి వీలుంటుందనే దృక్కోణంతో వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి ఎదుగుదల ఉంటుందనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తే ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ చాలా దోపిడీ చేస్తున్నవి. దీన్ని అరికట్టలేని దీన స్థితిలో ప్రభుత్వాలు ఉన్నవి. ఎన్ని చట్టాలున్నా కూడా వాటిని అమలుపరచకుండా నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వాలు కూడా వాటి మీద సరైన నియంత్రణ లేని విధంలో ఇవాళ చాలా వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి దీన్ని నిరోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నాను. ఓకే, అశ్వన్ గారు, మీరు చూస్తూ ఉన్నారు అనేక స్కూల్స్ వాళ్ళు ప్లే గ్రౌండ్స్ కూడా లేవు. చాలా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి ప్లే గ్రౌండ్ కూడా లేవు. ఇందాక శ్రీకాంత్ గారు చెప్పినట్లు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని క్లియర్గా చెప్తున్నా కూడా ఇక్కడ ఈ ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్లో ఒక రకమైన దందా కార్యక్రమం జరుగుతుందని అనుకోవచ్చు. విపరీతంగా పేరెంట్స్ మీద భారం మోపుతున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ముఖ్యంగా ఈ ప్రైమ్ నైన్ డిబేట్కి నన్ను అవతం చేసిన కిరణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు ఏ రకంగా ఉన్నాయంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కొన్ని లక్షలు డొనేషన్స్ ఫీజు అని, బస్ ఫీజు అని చాలా దోపిడీ గురి చేస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం ఈ ప్రైవేట్ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఒక కొమ్ము కాస్తున్నది ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు. ఎందుకంటే బడే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విద్యా సంస్థలకి అధినేతలుగా కొనసాగుతున్నారు. వెంటనే ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం అనేది తెచ్చి ప్రభుత్వ స్కూళ్ళని, ప్రభుత్వ కాలేజీలని వెంబటనే అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వెంబటనే ప్రభుత్వ విద్యా సంస్థని ఒక రకమైన విద్యను అందించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు అన్నట్టు కిరణ్ గారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్స్, పిల్లలకి కనీసం ప్లే గ్రౌండ్స్ కూడా అందించలేని స్థితిలో ఈ ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర నుంచి ప్లేయింగ్ ఫీజు అని, కిట్ ఫీజు అని, క్రికెట్ కిట్ ఫీజెస్ అని, ఈ ఫీజు అని ఎన్నో ఫీజులు తీసుకున్నారు. కనీసం ప్లే గ్రౌండ్ లేక ప్రైవేట్ గ్రౌండ్లలో ఒక మనీ చెల్లించి ఈ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ గ్రౌండ్లలో మనీ చెల్లించి ఆడిపిస్తున్నాయి, అక్కడ గేమ్స్ ఆడిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వ యాజమాన్యం వెంటనే ప్రైవేట్ స్కూళ్ళపై చర్యలు తీసుకొని ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ప్లే గ్రౌండ్స్ లేవో, కనీసం ఫైర్ యాక్సిడెంట్ అయితే కనీసం ఫైర్ సిబ్బంది, కనీసం ఫైర్ ఎక్విప్మెంట్ కూడా లేని ఎన్నో ప్రైవేట్ విద్యా సంస్థలు ఈరోజు హైదరాబాద్ కానీ మహానగరాల్లో ఎన్నో మనం చూస్తున్నాము. ఇంకా ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రత్యేక గుర్తింపు తేవాల్సిందిగా మన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కరెక్ట్గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ రైజ్ చేశారు. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంది. తెలంగాణలో కానీ అటు తెలుగు రాష్ట్రంలో అయినా ఆంధ్రప్రదేశ్లో కానీ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ పనిచేయట్లేదు. అసలు
అది మనం చూసినట్లయితే వీటికి నియంత్రణ లేదు. ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్స్ ఫీ స్ట్రక్చర్ మీద నియంత్రణ లేదు. ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా కలెక్ట్ చేస్తున్నారు. దీని మీద ఎడ్యుకేషన్ కమిటీ ఏదైతే ఉందో రెగ్యులేటరీ కమిటీ, ఆ కమిటీ కూడా పనిచేయడం లేదని చూస్తున్నాం. అరవింద్ గారు, మీరు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుతున్నారు. మీరు చూసింటారు గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. అదే మన అర్బన్ స్కూల్ స్ట్రక్చర్లో ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ చాలా వ్యత్యాసాలు మనం చూడొచ్చు మనం. కానీ అదే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్య దూరం చేయడానికి ప్రైవేట్ వ్యవస్థ సిస్టాన్ని తీసుకుని ప్రైవేట్ వ్యవస్థని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ చూడండి. మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా ప్రైమ్9 ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నాకు ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు మనం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జూన్ మాసం వచ్చిందంటే తల్లిదండ్రులు ఒక భయంతో పాటు తమకు జన్మించిన కూతురు కానీ కొడుకులకు కానీ ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి విద్యను ఇవ్వాలని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న తల్లిదండ్రులు ప్రత్యేకంగా దానిపైన శ్రద్ధ పెడతారు. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నా అంటే, విద్య అనేది ఈరోజు ఒక వ్యాపారంగా మారిపోవడం జరిగింది. ఎందుకు అంటే విద్య అనేది ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక విద్యార్థి మొదలు ఒక పద్ధతి ప్రకారంగా క్రమశిక్షణగా పెరగాలంటే విద్య కావాలి. అక్కడ విద్యనే లోపించితే ఈరోజు వాళ్ళు పెరిగి ఈరోజు గంజాయి డ్రగ్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్గా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ చిన్న అంటే వాళ్ళు ఏదో ఒక ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటా, మిగతా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా, రూరల్ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా వాళ్ళ నుండి వచ్చిన డబ్బులతోని వాళ్ళ పిల్లల్ని దగ్గరున్న ప్రభుత్వ పాఠశాలకు పంపిద్దామనుకుంటే అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, వాళ్ళకు సరైన క్లాస్ రూమ్స్ లేకుండా, మినిమం ఎక్విప్మెంట్ లేకుండా, ప్లే గ్రౌండ్ లేకుండా ఈరోజు ఒక అంటే మనం ఉచిత నిర్బంధ విద్య 2009 చట్టం ముఖ్యంగా తీసుకుంటే అందులో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు నిండిన ప్రతి బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంటర్ కొంత నిధులను స్టేట్కి ఇచ్చుకుంటూ ఖర్చు చేయడం జరుగుతుంది. ఈరోజు నిధులు చూస్తేనేమో లక్షల కోట్ల బడ్జెట్ కనిపిస్తుంది, కానీ తీరా చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ప్రత్యేక తెలంగాణ కానీ ఎక్కడ ఏ ప్రాంతం కోని, ఇప్పుడు మాది మారుమూల ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల కానీ ములుగు కానీ ఆదిలాబాద్ ప్రాంతాల్లో కానీ ఇప్పటికీ కూడా సరైన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అలా విద్యార్థులు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా వాళ్ళకి సరైన యూనిఫామ్ రాకపోవడం, టెక్స్ట్ బుక్లు రాకపోవడం, ఇలాంటి చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఒక మనోవేదన చెందడం జరుగుతుంది. అంటే మా కూతుర్ని లేకపోతే కొడుకుని ఈరోజు స్కూల్కి పంపిస్తున్నాం, సరైన సమయంలో గవర్నమెంట్ కూడా వాళ్ళకి జూన్ మాసంలో స్టార్ట్ అయిన స్కూలు జూలై ఆగస్టు వరకు కూడా సరైన ఎక్విప్మెంటు, వాళ్ళకి యూనిఫాము, మెటీరియల్ అందించకపోవడం వల్ల వాళ్ళు కూడా ప్రైవేటు పైన ఒక మక్కువ పెంచుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రైవేటు స్కూళ్ళు ఎట్లా ఉన్నాయంటే విచ్చలవిడిగా వేలు లక్షల ఫీజులు వసూలు చేసుకుంటూ వాళ్ళకు ఒక సరైన యూనిఫామ్ అని, తర్వాత వచ్చి వాళ్ళకి షూ అని, తర్వాత స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ పెడుతున్నామని, కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడుతున్నామని ఇట్లా లక్షల వేల ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలలో వీళ్ళు కూడా ఒక డిగ్రీ పీజీలు మినిమం టెట్లు నెట్లు క్వాలిఫై అయిన క్వాలిఫైడ్ స్టాఫ్ వచ్చిన ప్రభుత్వ పాఠశాలలో కూడా తల్లిదండ్రులు పంపించడానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళ పిల్లలు కూడా తర్వాత వీళ్ళు సరైన మార్గంలో వెళ్ళరా. ప్రైవేట్ స్కూల్లో చూస్తే ఒక క్రమశిక్షణ పద్ధతి కలిగింది, అదే గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే వీళ్ళు చూసుకుంటారో లేదో, సరైన ఎక్విప్మెంట్ లేదు అని ఒక మనోవేదన చెందుతున్నారు. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో చూసినా కేంద్రంలో చూసినా ఈరోజు ప్రైవేటు యాజమాన్యాల్లో అంటే మనం మాట్లాడుకుంటే ప్రభుత్వం నడిపించే పెద్దలే ప్రైవేటు యాజమాన్యాలు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా విచ్చలవిడిగా వాళ్ళవే ఉండడం వల్ల ఈరోజు మనం గ్రామాల్లో చూసుకుంటే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్కూళ్ళను డెవలపింగ్ ఎలా చేసుకోవాలి అనే దాన్ని ముందుగా వాళ్ళు ఒక అవగాహన చేసుకుంటూ ప్రతి
మనం ఏదో జూన్లో స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి, మనం జూలైలో స్కూళ్ళకి వెళ్ళి ఎక్విప్మెంట్ ఇద్దాం, పుస్తకాలు ఇద్దాం, వాళ్ళకు ఇది మధ్యాహ్నం మిడ్ డే మీల్స్కి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగుదాం, ఇలాంటివి కాకుండా మీరు ముందే అక్కడున్న ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ, ఎంఈఓలు డిఈఓలతోని మీరు ముందస్తుగానే, అంటే ఏప్రిల్ మేలోనే ముందస్తుగా మీరు విద్యపై మనం భవిష్యత్తులో ఎలా చేయాలి, నిరుపేద గ్రామీణ విద్యార్థులు ఉన్నారు వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మా కాన్స్టిట్యున్సీలో నేను ఏం చేయాలి, నా పార్లమెంట్ సెక్టార్లో మేము ఏం చేసుకోవాలని వాళ్ళు కూడా, రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి, వీళ్ళు ప్రైవేటు యాజమాన్యాలకు తొత్తు లేకుండా ప్రభుత్వంలో వాళ్ళు ఎట్లా బాధ్యతగా వాళ్ళు ఎట్లా ఉంటున్నారో అలా బాధ్యతగా ప్రజల్ని కూడా, అందులో నిరుపేద ప్రజల్ని, నిరుపేద విద్యార్థుల్ని, ఈరోజు మన విద్యార్థుల రేపటి భారత పౌరులు కాబట్టి వీళ్ళు ముందస్తుగా, వీళ్ళు మెయిన్గా మనకు పునాదులే గట్టిగా ఉంటే మనం ఎన్ని ఫ్లోర్లైనా బిల్డింగ్ కట్టుకుంటాం, అలాంటిది పునాదులతో కూడిన వీళ్ళు LKG to 10th క్లాస్ అనే ఒక విద్య, అది ఒక విద్య అనేది ఏదో నార్మల్ మనం తర్వాత ఇంటర్ డిగ్రీ చేస్తున్నాం అనేది కాదు. వాళ్ళు ఇంటర్ డిగ్రీ PG స్కాలర్స్ చేయాలనుకున్నా ఈరోజు బేసిక్గా మనకు LKG నుండి 10th క్లాస్ వరకు ఒక స్టాండర్డ్స్తో కూడిన విద్య కావాలి. కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, మిగతా వ్యాపారస్తులు కూడా కొంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మిగతా పట్టణాల్లో ఉన్న నిరుపేదలకు ఎలా డెవలప్ చేయాలి, ఫీజుల నియంత్రణ ఎలా చేయాలి, అసలు రాష్ట్రంలో ఈరోజు చూసుకున్నట్టయితే కిరణ్ గారు ఫీజుల నియంత్రణ చట్టం ఉందా లేదా అనేది ఒక ఆలోచన, అవగాహన లేకుండా అయిపోయింది. ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా పాయింట్ మీద వద్దాం, మీ పాయింట్ కి మళ్ళీ వద్దాం. శ్రీకాంత్ గారు, ఇప్పుడు అరవింద్ గారు చాలా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో, మన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ని మన కళ్ళకు అద్దినట్టుగా చూపించారు. ముఖ్యంగా ఈ స్కూల్స్, కేంద్ర ప్రభుత్వ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానివ్వండి, లేకపోతే నవోదయ సిస్టమ్స్, అక్కడేమో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో ఆ 2 స్కూల్స్ వ్యవస్థలు కూడా బాగా సక్సెస్ఫుల్ అయ్యాయి. చాలా డిమాండ్ ఉంది. మనం చూసినట్లయితే 5th క్లాస్ నుంచే మనకు చాలా డిమాండ్ ఉన్నాయి. అదే మన రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇప్పుడు 4,000 కోట్లు స్పెండ్ చేస్తూ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేస్తున్నారు. అక్కడ ఆ స్కూల్ వ్యవస్థ 4,000 కోట్లతో ఉన్నాయి. తర్వాత మిగతా స్కూల్స్ ఉన్నాయి, జెడ్పీటీసీల నుంచి, చిన్న ప్రైమరీ స్కూల్ నుంచి జెడ్పీటీసీ స్కూల్స్ వరకు కూడా అనేక స్కూల్, తర్వాత ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ స్కూల్స్ వ్యవస్థని గవర్నమెంట్ స్ట్రెంగ్తెన్ చేయకుండా, అంటే ప్రైమరీగా ఎడ్యుకేషన్ని, హెల్త్ని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీళ్ళు ప్రైవేట్ ప్లేయర్స్ని వీళ్ళందరినీ ఎంటర్ చేపించి ఇక్కడ వ్యవస్థని ఒక రకంగా విద్యా వ్యవస్థే కూలిపోయేటట్లుగా చేస్తున్నారని భావించవచ్చా శ్రీకాంత్ గారు? ఖచ్చితంగా. ఇవాళ ఉన్నటువంటి విద్యా విధానంలో గురుకుల సిస్టమ్ కానీ, కస్తూర్బా, లేకుంటే మహాత్మా జ్యోతిబాబులే, ఇవన్నీ కూడా ఈ కేంద్రీయ విద్యాలయాలు అసలు దేశం మొత్తం మీద కూడా ఒకే రకమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. అది వాళ్ళకు ఏ రకమైనటువంటి, వాళ్ళకు మాతృభాషతో పాటు నేషనల్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఈ 3 లాంగ్వేజ్లని మిళితం చేసుకుంటా ప్రపంచ పరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యా విధానాన్ని ఇవాళ దేశ ప్రజలకు అందియాలి. కానీ ఇది ఎక్కడ కూడా జరగట్లేదు. ఒక రాష్ట్రం ఒక తీరుగా అమలు చేస్తుంది, ఒక రాష్ట్రం ఇంకో తీరుగా అమలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక రకమైన విద్యా విధానాన్ని ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైన ఇదంతా ఎందుకు? ఇప్పుడు దేశం మొత్తం ఒక యూనిట్గా తీసుకొని ఒకే రకమైనటువంటి విద్యా విధానాన్ని పెట్టి ఇవాళ మీ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ సిలబస్ తెచ్చి ఇవాళ స్కూళ్ళల్లో పెట్టి కేంబ్రిడ్జ్ సిలబస్ చెప్తున్నారు ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఈరోజు కేంబ్రిడ్జ్ దాన్ని చదివేటువంటి ఆర్థిక స్తోమత ఇవాళ పేద ప్రజల దగ్గర లేదు కదా ఇవాళ. కాబట్టి ఒకే రకమైన ఏ ప్రైవేట్ స్కూల్ అయినా కానీ, గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఒకటే రకమైనటువంటి సిలబస్, వాళ్ళు ఒకటే రకమైనటువంటి సిలబస్ తీసుకురావడం ద్వారా తద్వారా కొంత అందరికీ కూడా ఒకే రకమైన విద్య అందడం ద్వారా వారి పరిస్థితులు సమానంగా ఉంటాయి అనేది నా యొక్క అభిప్రాయం. అశ్వన్ గారు, ఓకే అశ్వన్ గారు, ఇప్పుడు ప్రధానమైన డిమాండ్స్ ఏంటి మీకు? అంటే విద్యార్థి సంఘాలుగా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అనేక విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఈ విద్యా వ్యవస్థని పరిరక్షించుకోవడానికి, ప్రభుత్వ విద్యా వ్యవస్థని పరిరక్షించుకోవడానికి మీ ప్రధానమైన డిమాండ్? మా ప్రధానమైన డిమాండ్ వచ్చి ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత విద్య అనే
స్కీమ్ని తేవాలి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారో గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ గురుకులాల్లో, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం డెవలప్ చేయాలి. మూడో అంశం వచ్చేసి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఎలా రకంగా మిడ్ డే మీల్స్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తుందో అదే క్వాంటిటీమైన ఫుడ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేయాలి. దీన్ని ఎడ్యుకేషన్ కమిషన్ దీన్ని దృష్టికి తీసుకెళ్ళాలి. ఎడ్యుకేషన్ కమిషన్ ప్రతి ఒక్క విద్యార్థికి 2,000 నెలకి మినిమం 5,000 ఒక్కొక్క విద్యార్థి చొప్పున 5,000 ఖర్చు పెట్టాల్సిందిగా విద్యార్థి సంఘంలో మా ప్రత్యేక డిమాండ్ సార్. ప్రతి ఒక్క విద్యార్థికి 5,000 ఖర్చు పెట్టాలి. ఓకే, అరవింద్ గారు, మీరు ఇందాక చాలా ఇష్యూల్ని లేవనెత్తారు. అరవింద్ గారు, ముఖ్యంగా ఈ వ్యవస్థని బాగు చేయడానికి మీ సజెషన్స్ ఏంటి? ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ విద్యా వ్యవస్థను మొదలు గాడిలో పెట్టాలంటే మనకు సరైన ఎడ్యుకేషన్తో కూడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంలో చట్టాలు చేయడానికి ఉన్నారో లేదో మాకైతే విద్యార్థి సంఘాలుగా మాకు అర్థం కావడం లేదు. కనీసంగా దేశంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే హై స్టాండర్డ్తో కూడిన ఎగ్జామ్ నిర్వహించే యూపీఎస్ బోర్డు నుండి సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రత్యేకంగా నియంత్రణ అధికారులు అంటే ప్రైవేటు యాజమాన్యాలు ఎలా ఫీజులను దోపిడీ చేస్తున్నాయి, వాటిని ఎలా అరికట్టాలి, ఒక విద్యార్థి అంటే ఎల్కేజీ నుండి వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ వరకు వాళ్ళు ఏ క్లాస్కి ఎంత ఫీజులు తీసుకురావాలి, వాళ్ళ ఎడ్యుకేషన్కి తగ్గట్టు ఒక ఫీజు సిస్టమ్ అనేది వీళ్ళు రాజకీయ నాయకులకు అంటే అవగాహన లేకపోతే కనీసం ఆ బ్యూరోక్రాట్స్ ఉన్న అధికారులైనా తీసుకొని మీరు ఒక ప్రత్యేకమైన కమిషన్లు కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలానే వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ మీకు నచ్చినట్టు కాకుండా జనానికి ఉపయోగపడే విధంగా మీరు అమలు చేయాలని మేము ప్రత్యేకంగా విన్నపం చేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంటే గత సంవత్సరం నుండి మేము రాష్ట్రంలో, కేంద్రంలో చూస్తున్నాం కొన్ని కమిషన్లకు సంబంధించిన చైర్మన్లు కొన్ని స్కూళ్ళను విజిట్ చేస్తున్నారు. వాళ్ళకు అంటే వాళ్ళ రాజకీయ అవగాహన కోసం కొన్ని టార్గెట్ చేయడం కాకుండా రాష్ట్రంలో, దేశంలో ఉన్న అన్ని ప్రైవేటు స్కూళ్ళపైన, అన్ని ప్రైవేటు కాలేజీలపైన మీ యొక్క నియంత్రణ చట్టాన్ని ప్రత్యేకించి రాష్ట్ర అసెంబ్లీ కానీ దేశ పార్లమెంట్లో కానీ తీసుకురావాల్సిందిగా ఉస్మానియా స్టూడెంట్స్, ఓబీసీ స్టూడెంట్స్ యూనియన్ అసోసియేషన్ ముఖ్యంగా మేము విన్నపం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ చర్చలో పాల్గొన్న శ్రీకాంత్ గారు మరియు అశ్వన్ గారు అలాగే అరవింద్ గారు ముఖ్యంగా అందరూ డిమాండ్ చేస్తున్నది ఏదైతే నియంత్రణ చట్టం ఏదైతే ఉందో దాన్ని గట్టిగా సరిగ్గా అమలు చేయాలి రాష్ట్రాల్లో. అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ మెరుగు చేసి ప్రభుత్వ పాఠశాలల్ని ఏదైతే ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా వాటిని డెవలప్ చేయాలని, అలాగే ప్రజాప్రతినిధులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గ్రామాల్లో అలాగే వారి జిల్లాల్లో వారి కాన్స్టిట్యున్సీస్లో ఈ విద్యా వ్యవస్థ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేసి ప్రభుత్వం కూడా ఈ విద్యా వ్యవస్థని గాడిలోకి తీసుకురావాలనేసి ఫీల మీద నియంత్రణ ఏదైతే రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ సరిగ్గా పనిచేయాలనేసి ఎక్కడైతే వస్తాయో ఆరోపణలు అక్కడ వెంటనే అక్కడ చెక్స్ బ్యాలెన్సెస్ రూపంలో అక్కడ అమలు చేయాలనేసి, అలాగే ఎడ్యుకేషన్ కమిషన్ మురళీ సార్ ఆధ్వర్యంలో ఉన్న ఎడ్యుకేషన్ కమిషన్ కూడా వీటి మీద దృష్టి సారించాలనేసి కూడా ఈరోజు మనతో పాటు జాయిన్ అయిన అందరూ ముగ్గురు ఎవరైతే ప్యానలిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకే ఏకదట్టి మీద ఏకకంఠంతో వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే మారాలి. ఉచిత విద్య ఏదైతే ఉందో విద్యా చట్టం ఏదైతే ఉందో అది వెంటనే సరిగ్గా అమలు చేయాలని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మరొక అంశం మీద వచ్చే వారం యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.